హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను టమాటీ చనా పలుకులు పచ్చడి అయితే చేస్తున్నాను. చూడండి ఎలా వస్తుందో. ఇదిగోండి, నేనైతే పచ్చిమిరపకాయలు అల్లం అయితే వేస్తున్నానండి. వచ్చేసి మనం చనా పలుకులు అయితే వేసుకోవాలి. చాలా బాగుంటుందండి టమాటీలు చనా పలుకులు పచ్చడి అయితే. ఇది కొంచెం అయితే మనకి బాగా వేగాలి. చనా పలుకులు వచ్చేసి సిమ్లో పెట్టుకొని వేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి టమాటాలు, వెల్లుల్లిపాయ అయితే ఉంది. సింపుల్గా ఉంటుందండి, చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, సింపుల్ రెసిపీ. పచ్చిమిరపకాయలు అయితే వేపేసి అయితే పక్కన అయితే తీసి పెట్టుకున్నాను నేను. శనగపలుకులు అయితే వేగేయండి. ఇప్పుడైతే ఇవి తీసి పక్కన అయితే పెట్టుకున్నాం. ఇప్పుడు మనము ఇందులోనే పల్లీలు పక్కన అయితే పెట్టుకున్నాం కదా, ఇందులోనే అయితే మనం టమాటాలు అయితే వేసుకుందాం. ఇదైతే ఇందులో కొంచెం సాల్ట్ అయితే వేసుకొని మొత్తం బాగా అయితే మగ్గనిద్దాం. ఇందులోనే కొంచెం అయితే చింతపండు అయితే వేసుకుందామండి. కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నాం మరి కొంచెం. ఇప్పుడైతే మరొకసారి కలుపుకొని దీన్ని మూత అయితే పెట్టేసుకుందాం. వెల్లుల్లిపాయ అయితే వేసేసాను చనా పలుకుల్లో పచ్చడికి నూరడానికి. మరొకసారి అయితే కలుపుకుంటున్నాను. ముక్కలు ఇదిగోండి, టమాటాలు అయితే మగ్గిపోయండి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కొంచెం చల్లగైన తర్వాత మిక్సీ జార్లో అయితే వేసుకొని మిక్సీ పట్టేసుకోవడము. ఇది కూడా రెడీగా ఉన్నట్టు పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం, చనా పలుకులు, టమాటాలు, జీలకర్ర కూడా కొంచెం వేసిందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే మిక్సీ జార్లో వేసి పచ్చడి అయితే నూరేద్దాం. మిక్సీ జార్లో అయితే వేసేస్తాను. అయితే అయిందండి. ఇంట్లోకైతే వేసేస్తున్నాను. పచ్చడి అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి. ఒకసారి అయితే మీ ఇంట్లో అయితే ట్రై చేయండి. పచ్చడి అయితే చనా పలుకులు టమాటా పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. రెస్టారెంట్లో కూడా ఇంత బాగోదు, ఇంట్లో అయితే అంత బాగుంటుంది. చాలా బాగుంటుంది. నా వీడియో ఎలా అనిపించింది మీకు కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్